సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని వదిలి సింగపూర్, జపాన్లలో బతకడానికి తండ్రి, తనయులు సిద్ధమవుతున్నట్లుందన్నారు. తండ్రి అనకొండ, కుమారుడు కొండచిలువ అంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ గుడిలో లింగాన్ని మింగేస్తున్నారని ఆరోపించారు రోజా. చంద్రబాబు ఫైలుపై సంతకాలు చేస్తుంటే లోకేష్ సూట్ కేసులు సర్దుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రేపటితో 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ప్రజామోదం పొందే పాలన చేయటంలో ఆలు కూడా రావని ఈ 2 ఏళ్ల పరిపాలనలో మనం కళ్ళారా చూసాం. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా కంటక పాలన అని చెప్పచ్చు. 2 మాటల్లో చెప్పాలంటే సంక్షోభం, దుర్భిక్షం అని చెప్పచ్చు. 3 మాటల్లో చెప్పాలంటే అవినీతి, అరాచకం, అసమర్థత అని చెప్పచ్చు. ఈరోజు అవినీతి చూస్తే చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ అవినీతి చూస్తే ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ల కన్నా వేగంగా దూసుకుపోతుంది వీళ్ళ అవినీతి. తండ్రి కొడుకులిద్దరూ బరి తెగించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గుడిలో లింగాల్ని కూడా మింగేసే రకాలనేది 2 సంవత్సరాల కాలంలో కళ్ళారా చూసాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా క్యాబినెట్ మీటింగ్లకి ముఖ్యమంత్రి గారి కొడుకులు రావటం మనం చూసామా? కానీ మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో లోకేష్ బాబు ప్రతి క్యాబినెట్ మీటింగ్కి వస్తాడు. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఆయన మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో సీఎం కాలేను అని తెలుసుకున్నాడు కాబట్టి తన కొడుకుని దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం డబ్బుని ఎలా దోచేసి రాబోయే కాలంలో సింగపూర్లోనో, జపాన్లో ఎలా సెటిల్ అవ్వాలి అన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మనం స్పష్టంగా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెడుతుంటే మన లోకేష్ బాబు గారు సూట్ కేసులు సర్దేస్తున్నారు. చంద్రబాబు గారు డీల్ చేసి కాంట్రాక్టులు ఇస్తుంటే ఆయన కొడుకు కమిషన్లని సెటిల్ చేస్తున్నాడు. నార్మల్గా సినిమాల్లో మంచి సినిమాలు తీసి కలెక్షన్ కింగ్ అంటే అందరికీ మోహన్ బాబు గారు గుర్తొస్తారు. కానీ ఏపీలో అవినీతి సొమ్మును కలెక్ట్ చేయడంలో కలెక్షన్ కింగ్ అంటే లోకేష్ బాబే అందరికీ గుర్తొస్తారు. ఈరోజు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చంద్రబాబు, లోకేష్ బాబు, ఆయన బినామీ బాబులు మరి ఎక్కడ భూములు దొరికినా కూడా ఏ విధంగా కబ్జాలు చేసేస్తున్నారు, ఏ విధంగా ఆక్రమించేసుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తుంటే అవినీతి అనకొండ అంటే చంద్రబాబు నాయుడు, కమిషన్ల కొండచిలువ అంటే లోకేష్ బాబు అని అనకుండా ఉండలేకపోతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తాడు, నాకు అనుభవం ఉంది, నాకున్నంత అనుభవం ఎవరికీ లేదని. నిజమే, అవినీతిలో చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అనుభవం ఎవరికీ కూడా లేదు, రాదు. ముఖ్యంగా ఈరోజు ఈ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకి ఏం చేస్తానని చెప్పాడు, ఏం చేశాడు అనే దాని మీద మనం దృష్టి పెడితే ఈ 16-17 పేజీలో ఆయన ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు దీంట్లో చూస్తే మహిళల సాధికారత కోసం ఎంతో చేశాను అంటాడు. కానీ మహిళా సాధికారత ఉద్యమమైన డ్వాక్రాని వెన్నెముకతో సహా విరిచి మూలను కూర్చోబెట్టిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షాధికారులుగా ఉన్న ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఈరోజు అప్పుల పాలై బ్లాక్ లిస్ట్లో ఉంటూ అప్పులు పుట్టక ఈరోజు ఏ విధంగా బ్యాంకులకి, ఇంటికి తిరుగుతూ ఉంటున్నారో మనం చూస్తున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని
ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఐజీ స్థాయి అధికారిని, డివిజన్లో ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, జిల్లాలో అడిషనల్ ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి మహిళా అధికారిని నియమిస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడా కూడా అతి లేదు, గతి లేదు. నిర్భయ చట్టాన్ని, గృహహింస చట్టాన్ని, ఇతర మహిళా రక్షణ చట్టాలని కఠినంగా అమలు చేసి మహిళలపై, విద్యార్థులపై అత్యాచారాల్ని అరికట్టే విధంగా పరిపాలిస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎక్కడైనా కూడా అది జరిగిందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం నేతలే తోడేళ్లలాగా ఆడవాళ్ళ మీద పడి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తుంటే వాటిని సిగ్గు లేకుండా సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన మహిళలకు రక్షణ కల్పిస్తాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే మనకు గుర్తుకొచ్చేది రిషితేశ్వరి. ఒక తెలివైన చక్కటి అమ్మాయి ఒక ర్యాగింగ్కి అలా బలైపోయింది. దాని వెనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. అలాగే ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే ఒక సిన్సియర్ ఎంఆర్ఓ వనజాక్షి మనకి గుర్తొస్తుంది. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ జరగకుండా ముఖ్యమంత్రి సెటిల్మెంట్ చేసి మళ్ళీ కేబినెట్ మీటింగ్లో సిగ్గు లేకుండా ఎంఆర్ఓదే తప్పు అని చెప్పాడు అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేది మనం గమనించాల్సిన విషయం. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజయవాడలో మరి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తన పార్టీ నాయకులు అందరూ కూడా మహిళల జీవితాల్ని సర్వనాశనం చేస్తుంటే ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లాంటి పేర్లు బయటకు వచ్చి వారు నిందితులని తెలిసినా కూడా ఏ విధంగా ఆ కేసుల్ని నీరుగారు చేశాడు, వాటి గురించి మాట్లాడిన నన్ను అసెంబ్లీ నుంచి ఏ విధంగా 1 year సస్పెండ్ చేశారు అంటే మహిళలంటే ఈయనకి ఎంత చులకన, మహిళల మీద ఏమాత్రం ఈయనకి చిత్తశుద్ధి ఉంది అనేది మహిళలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు ఎవరైనా తప్పు చేస్తే 5 నిమిషాల్లో వస్తా, తాట తీస్తా అన్నాడు. మరి తప్పు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, వాళ్ళ నాయకుల్ని ఎప్పుడు తాట తీస్తారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ప్రభుత్వం అంటే ఖజానా మాత్రమే కాదు, ప్రభుత్వం ఉండేది ప్రజల కడుపు నింపడానికి. కానీ ఈరోజు రక్తం పిండే విధంగా ఈ బెల్ట్ షాపుల్ని విచ్చలవిడిగా పెట్టడమే కాకుండా ఇంకా తాగండి, మాలలు వేసుకొని భక్తిగా ఉంటే ఎలా, ఖజానా ఎలా నిండాలి అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నీకు మతి ఉందా, మతి లేదా అని నేను అడుగుతున్నాను. ప్యాకాట ఆడండి, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అంటారు. చెక్క భజన చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. మన కుటుంబాల్లో ఎవరైనా పేకాట ఆడినా, మందు కొట్టినా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని దండిస్తారో మనం చూసాం. అలాంటిది ఈ రాష్ట్రానికి పెద్దయిన ఒక ముఖ్యమంత్రి తాగండి, తందనాలాడండి, ఆరోగ్యంగా ఉంటారు, ప్యాకాడండి, ఉల్లాసంగా ఉంటారు అంటే ఈయనని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా వద్దా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈయనని ఇలాగే వదిలేస్తే రేపు చంద్రన్న ప్యాకలు, చంద్రన్న పెగ్గులు, చంద్రన్న చక్కలు అంటూ కొత్త పథకాలు కూడా తీసుకొస్తాడు. వాటికి కూడా జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరికి ప్యాకలు ఇవ్వాలి, ఎవరికి మందులు ఇవ్వాలి, ఎవరికి చక్కలు ఇవ్వాలి అని కూడా డిసైడ్ చేసే దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి మనిషిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో కూడా చేర్చాలని కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై చెప్పుకోవడానికి ఏం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను బలి పశువులను చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటనపై న్యాయబద్ధంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు పార్థసారథి. మీరు ఒకసారి చూసినట్లయితే ఏడాదిలోనే పట్టిసీమ పూర్తి, గోదావరి కృష్ణ అనుసంధానం. ఒక్కసారి కాలువలమ్మటే వెళ్తే గోదావరి నీళ్లు రావడానికి కావాల్సిన కాలువలమ్మటే గనుక ఒక్కసారి ప్రతిపక్షాలని, పత్రికా విలేకరులు తీసుకెళ్తే ఆ కాలం ఎంతవరకు పూర్తయింది, ఆ నీళ్లు ఎంతవరకు వచ్చినాయి, మీరు కృష్ణాలకు కలిపిన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అబద్ధాలనే నిజాలుగా చేయటం కోసం అబద్ధాలనే పదే పదే ప్రస్తావిస్తూ మేమేదో చేసేసామనే
భావన కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గోదావరి నీటితో కృష్ణా డెల్టాలో 8.5 లక్షల ఎకరాల్లో పంట పరిరక్షణ. ఒక లెక్కలేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కలేమో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణా డెల్టాకి కేవలం 35-40 టీఎంసీలు వెళ్ళినాయని చెప్పేసి లెక్కలు చెప్తాయి. మీరు కావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలోనేమో మేము ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 66 టీఎంసీలు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడామంటారు. 66 టీఎంసీలతో నాకు తెలిసి కేవలం 6 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతానికి అవకాశం ఉంది. దీంట్లో మళ్ళీ త్రాగునీరు ఇవన్నీ కూడా ఉంటాయి. 8.5 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చామంటారు. ఒక్కసారి కృష్ణా డెల్టాకి వెళ్తే ఈ పండించిన భూముల్లో కూడా కాలంలో నుంచి నీరు వెళ్ళిందా, లేకపోతే ఎకరానికి 5-6 వేలు అదనంగా ఖర్చు పెట్టుకుని బోరులతో డీజిల్ ఇంజిన్లతో నీళ్లు తోడుకుని వాళ్ళ పంటలను రైతాంగం కాపాడుకుందా, లేకపోతే ప్రభుత్వం కాపాడిందా స్పష్టంగా చెప్తారు. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి, మళ్ళీ అబద్ధమే చెప్తారు. ఎందుకు ఇటువంటి అబద్ధాలు చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమలో కరువు ప్రాంతాల్లో కృష్ణా మిగులు జలాలు తరలింపు ఎట్లా వెళ్తాయండి? కృష్ణా డెల్టాకి మీరు నీళ్ళు వేయలేకపోతున్నారే. మీరు అంద్రీనివా కానీ గాలేరు నగరి కానీ ఈ కాలంలో కనీసం పూర్తి కూడా కాలేదే. కనీసం మీకు అవి పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారే. ఏ విధంగా కృష్ణా జిల్లాలను తరలించారో ఒక్కసారి చెప్పమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాజధానికి 34,000 ఎకరాలు భూ సమీకరణ ఒక రికార్డు. ఆ భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా అలో లక్షణ అని చెప్పేసి ఏడుస్తున్నారో ఒక్కసారి రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా, విభజన చట్టపరంగా మీకు ఉచితంగా భూములు ఇస్తామంటే కూడా దాని గురించి పట్టించుకోకుండా మీ వాదన నెగ్గాలి, లేకపోతే మీ మనసులో ఏదైతే వచ్చిందో అది కావాలని చెప్పి తీసుకున్నారు. తీసుకుని ఎంత మేర 2 సంవత్సరాలైనా కూడా అక్కడ జరిగింది ఏంటో ఒక్కసారి మీరు పరిశీలిస్తే, ఒక స్లాబ్ 2 స్లాబులు వేసేసి రాజధాని అయిపోయింది, మేము భూములు తీసుకున్నాం, ఇటువంటివన్నీ చెప్పడం ఎంతవరకు సభని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంకా బలహీన వర్గాలకి మేము అన్నీ చేసేసామంటున్నారు. మేము అడుగుతున్నాం, మేము ఏదో వివాదం పెట్టదలుచుకోలేదు కానీ మాట్లాడితే రిజర్వేషన్స్ అని మాట్లాడుతున్నారు. మొన్న కూడా మహానాడులో మాట్లాడారు, అగ్రవర్ణాల్లో పేదవారికి కూడా ఇవ్వాలి. చాలా వేష్. మేము ఎవరికి కూడా ఎవరికి న్యాయం చేసినా మేము వ్యతిరేకించము, మేము చక్కగా చేస్తాము. కానీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఆపపోతే మాత్రం అది చాలా అన్యాయం, నీచం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఏం చేస్తున్నారంటే కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. పాపం కాపు సోదరులు ఏ విధంగా పోరాటం చేస్తారో మీరు ఒకసారి, దానికి ఒక ముగింపు ఇవ్వలేదు, లేదు మీకు ఇచ్చేసామని చెప్పేసి కనీసం ఒక ఉత్తరం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అగ్రవర్ణాల్లో పేద వర్గాలకు ఇస్తారు. ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలో ఆల్రెడీ బలహీన వర్గాలకి 28% నుంచి 33% పెంచుతామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాని గురించి అసలు మాట్లాడరు ఏమిటండి? ఏమన్నా చెప్తే బీసీలకి కాపులకి గొడవ పెడతానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే, బలహీన వర్గాలకి ఏం న్యాయం చేశావు? దాని గురించి మీరు ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించి ఇచ్చిన హామీల్ని తొంగలోకి అసలు దాని గురించి ప్రస్తావనే లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం మీరు బలహీన వర్గాలకి 3 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఇవ్వాల్సింది కేవలం 9,000 కోట్లు ఇచ్చి 8,000 కోట్లు 9,000 కోట్లు అది కూడా ఖర్చు పెట్టింది లేదు. కేవలం 9,000 కోట్లు కేటాయింపులు చేశారు. బలహీన వర్గాలందరూ సంతోషపడిపోమని చెప్పేసి చెప్తారు. 30,000 కోట్లు ఎక్కడ, 9 కోట్లు ఎక్కడ, 9,000 కోట్లు ఎక్కడ? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో చట్టపరంగా ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయించరు. ఇవన్నీ ఇంత మోసం ఎక్కడన్నా దొరుకుతా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధినేతగా ఇంకా 2 సంవత్సరాల క్రితం మోసం చేశావు, ఇంకా అదే మోసాన్ని కొనసాగించాలటం చాలా అన్యాయం అని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రాతపూర్వకంగా ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భంలో, వైఫల్యం చెందటమే కాకుండా ఇంకా మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ స్టేషన్లో
ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద చట్ట ప్రకారం పోలీస్ కేసులను ఫైల్ చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పరిస్థితులు లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచనలో లేదు, ఎంతసేపు కళ్ళబల్లి మాటలు చెప్పి తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవస్థ మీద మాకు తెలుసు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వంలో ఒక భాగం అని చెప్పేసి, కానీ మాకు పోలీస్ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. మేమేమి పోలీసులను కొడతాం అధికారులను కొడతాం చేసే తత్వం కలిగిన పార్టీ కాదు. నిన్న చూశారు మీరు, సాక్షాత్తు తెలుగుదేశం యొక్క ప్రజాప్రతినిధి ఏ విధంగా పోలీసు కానిస్టేబుల్స్ ని హోంగార్డ్స్ ని ఏ విధంగా కొట్టింది తనకు ఎదురు చెప్తే మనం చూశాం. ఇంకొక సందర్భంలో వాళ్ళు చేస్తున్న అవినీతిని అడ్డుకుంటానికి వెళ్లిన ఒక గజిస్ట్రేట్ అధికారిని ఎంఆర్ఓని ఏ విధంగా కొట్టింది మనం చూశాం. రాజధానిలో కబ్జా చేస్తున్న భూములు ఆపడానికి వెళ్లిన ఒక రెవెన్యూ అధికారిని ఏ విధంగా బట్టలిప్పి మోకాల మీద కూర్చోబెట్టి హింసించిన విధానం మనం చూశాం. కానీ మేము ప్రభుత్వ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవంతో రేపు 8వ తారీఖున అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించాం. మా కార్యకర్తలు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కేసులన్నీ కూడా మేము ఫైల్ చేస్తా ఉన్నాం. తర్వాత 13వ తారీఖున ఈ నెల 13వ తారీఖున విజయవాడలో విస్తృత స్థాయి మీటింగు సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు సీనియర్ నాయకులందరూ కూడా మరి మా అధ్యక్షుల వారి నాయకత్వంలో చర్చించడం జరిగింది. 13వ తారీఖున విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పార్టీ చేసే కార్యక్రమాల గురించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించడమే కాకుండా, పార్టీ విధానాల గురించి చర్చించడమే కాకుండా వచ్చే నెల 8వ తారీఖు నుంచి మా ప్రియతమ నేత ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు 8వ తారీఖున గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాల్ని ఈ నెల 13వ తారీఖున మరి మా అధ్యక్షులు వారు విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో ప్రకటించడం జరుగుతుంది. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. కనీసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టలేకపోయారని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అన్ని స్థాయిల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని, చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు డిఫాల్టర్లుగా మారారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని ధర్మాన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలనను ఒకసారి వెనుక చూసుకున్నట్టయితే ఘోరమైన వైఫల్యాలు, ప్రభుత్వమే అసత్య ప్రచారాలు, ఘోరమైనటువంటి వైఫల్యానికి దారితీసినట్టుగా రుజువవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎలయన్స్ పార్టీగా అధికారాన్ని పంచుకున్నామని చెప్పారు. దానికి గాను ప్రజలకు చెప్పింది ఏంటి? ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకోగలుస్తాము, మన అవసరాలను తీర్చడంలో వారిని ఒప్పించగలుస్తామనే మాట చెప్పారు. నేడు ముఖ్యమంత్రి గారు చెప్పినా, అదే పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పినా, బీజేపీ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అవసరమైన నిధుల్ని, అవసరమైన శాంక్షన్స్ ని తీసుకురాలేకపోయినాము, ఇది బీజేపీ మాకు సహకరించలేదని చెప్తూ ఉన్నారు. అంటే వారు ఏ ప్రయోజనం కోసం వెళ్లారో వారు అది సాధించలేకపోయినారనేది వారే చెప్తూ ఉన్నారు. విధాన నిర్ణయాలు తీసుకుని డిసిషన్స్ తీసుకునే వరకు కూడా అన్ని స్థాయిల్లో కరప్షన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించినారు. కరప్షన్ ఏ స్థాయిలో ఉందనంటే వ్యవస్థీకృతం చేసినంత గొప్పగా ఈ 2 సంవత్సరాల్లో కరప్షన్ బలపడిపోయిందన్న విషయాన్ని గడిచిన కాలంలో చెప్పాను, మళ్ళీ 2 సంవత్సరాల కాలం సందర్భంలో కూడా చెప్తూ ఉన్నాను.
గడిచిన కాలాల్లో ఒక 65 సంవత్సరాలు ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు స్థాపించినటువంటి సాంప్రదాయాలు, ఉత్తమమైన సాంప్రదాయాలు, పాలనలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ మంటగలిపే కార్యక్రమం చేశారు. నేడు జిల్లా స్థాయిల్లో, రాష్ట్ర స్థాయిల్లో చట్టాలకు, దానికి అనుబంధంగా వచ్చిన రూల్స్కు, సాంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ప్రశ్నించేవారు కానీ, నిరోధించేవారు కానీ ప్రభుత్వంలో ఎక్కడా కానరారు. పైగా ప్రోత్సహించేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో విసుగుకు దారితీసిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రధానమైన ఎజెండా సంక్షేమం అనేది ప్రధానమైన కార్యక్రమం అన్నట్టుగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, సంక్షేమము అభివృద్ధి మా కార్యక్రమం అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక నిరుపేదకు అవసరమైన ఏ కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేపట్టలేదని మీకు మనవి చేస్తున్నా. దానికి ఉదాహరణ, ఎక్కడ ఒక ఇల్లు కట్టే కార్యక్రమం జరిగిందా? బీదవాళ్ళకు సంబంధించి ఎక్కడ ఒక భూమి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారా? బీదవాళ్ళకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరిగిందా? వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఎలాంటి కార్యక్రమాలను మీరు రూపొందించినారా? లేకపోగా వారికి ఉన్న సదుపాయాల్ని ఏ విధంగా కట్ చేయాలి, దానికి ఇంటెలిజెంట్గా కార్యక్రమాన్ని రూపొందిస్తూ చివరకు రేషన్లో కూడా మిగిల్చడానికి 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇవ్వకుండా చేసే కార్యక్రమం ద్వారా కొన్ని వేలాది టన్నుల బియ్యం గింజల్ని బీదలకు ఇవ్వాల్సినవి వెనక్కి లాగేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని ద్వారా 2 సంవత్సరాల పాలనలో ప్రజలకు అర్థమైంది ఏంటంటే నిరుపేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నటువంటి సిగ్నల్ నేడు పోయిందని మీకు మనవి చేస్తున్నాం. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు ఇవాళ మీరు ఇచ్చే స్థితిలో లేరు, ఇవ్వలేకపోతున్నారు. అందుచేత తను చదువును మధ్యనే మానేసి తల్లిదండ్రుల తాలూకా నిస్సహాయతను, ఆ బేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యను అభ్యసించలేనటువంటి స్థితికి దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని నీరుగార్చినారు. అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాల్ని సఫా చేసి ఇది బేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వం అన్నట్టుగానే మీరు 2 సంవత్సరాల్లో రుజువు చేస్తారని మీకు మనవి చేస్తున్నాం. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి బ్యాంకుల పరిధిలోకి క్రెడిట్ ఫెసిలిటీని ఇచ్చి అధిక వడ్డీల్ని, దోపిడీని నిరోధించడానికి 65 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు పనిచేస్తే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే బ్యాంకుల్లో రైతులకి బ్యాంకులకు ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి. రైతులంతా డిఫాల్టర్స్ అయినారు. మీరు అసత్య మాటలు చెప్పారు, బ్యాంకర్స్ నేడు అవి ఆమోదించడం లేదు. దానివలన పెద్ద ఎత్తున రైతుల తాలూకు వడ్డీలు పెరిగి వారికి ఒక అగాధం ఏర్పడింది. మళ్ళీ రైతులు గడిచిన కాలంలాగానే ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున దేశంలో బ్యాంకులు వచ్చి రైతాంగానికి క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా సమకూర్చిన సౌకర్యం అంతా పోయి మళ్ళీ అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వాడే పరిస్థితే నేడు దాపురించింది. అది 2 సంవత్సరాల్లోనే జరిగింది. ఇది ఒక ఘోరమైన వైఫల్యం. అలాగనే డ్వాక్రా మహిళలు 20,000 కోట్ల రూపాయలకు ఉమ్మడి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి వడ్డీ లేకుండా చేసి ఒక కుటుంబంలో ఉండేటువంటి స్త్రీ తను కూడా కొంత ఆదాయాన్ని కుటుంబ పోషణకు సంపాదిస్తున్నానన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే స్థితికి గడిచిన కాలంలో ప్రభుత్వాలన్నీ కలిపి పనిచేస్తే నేడు బ్యాంకులకు, స్వయం శక్తి సంఘాలకు అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధాలు అయితే అయిపోయినాయి. గ్రూపులన్నీ డిఫెక్ట్ అయిపోయినాయి. వారి యాక్టివిటీ అంతా పూర్తిగా గ్రామాల్లో ఆగిపోయింది. ఇది కూడా సర్వనాశనం చేశారని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఇలా తీసుకుంటే గడిచిన కొన్ని దశాబ్దాలు కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఏవి వృద్ధి చెందకపోగా, వారి స్థితిగతులు మారకపోగా, మీరు చేసినటువంటి తప్పిదాల వలన, వైఫల్యాల వలన, అసత్యమైనటువంటి హామీల వలన, మోసగించడం వలన నేడు వారు పూర్తిగా నిస్తేజంలోకి, నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి కొట్టుకుపోయినారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు చెప్తూ ఉంటారు, ఒకవైపు 10.5 జీడీపీ ఉందని ఒకవైపు చెప్తారు.
అంటే 10.5 జీడిపి ఉందనంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మీకు రెవెన్యూ సమకూరినట్టుగా మీరు చెప్తున్నటువంటి మాట అది. రెండో వైపు ఈ హామీలను అమలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, డబ్బు అనేది సమకూర్చలేదు, రాష్ట్రం విడిపోవడం వలన నేను ఇది చేయలేకపోతున్నానని చెప్తున్నారు. అంటే మీలోనే, మీ మాటల్లోనే ఒక ప్లాట్ఫామ్ మీద ఒక మాట, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఇంకో మాట మాట్లాడుతూ ఒక మాటకి ఇంకొక మాట మీ దగ్గరే కాంట్రడిక్షన్ ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక జిల్లాల్లో కింద స్థాయి సమస్యలను పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు. శాసనసభ్యులు, మంత్రులు, మీ పార్టీ కార్యకర్తలు దోపిడీ వ్యవస్థని రూపొందించినారు. గ్రామ పంచాయతీలను పనిచేయనివ్వడం లేదు, మండల పరిషత్తులను పనిచేయనివ్వడం లేదు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నిటి వెరసి ఒక రకమైన నిస్తేజం, నిస్పృహ నేడు ఆవరించి ఉంది రాష్ట్రంలో మీకు మనం చేస్తున్నాం. 2 సంవత్సరాల కాలం పూర్తయింది అంటే మీకు ప్రజలు ఇచ్చిన అధికారం 40% పూర్తయిపోయిందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కనీసపు ఒక ట్రాక్లోను కూడా మీరు పరిపాలన పెట్టలేకపోయినారన్నది అర్థమైందని మీకు మనం చేస్తున్నాం. ఇది రెండో వైపు ఉద్యోగులందరూ ఈవేళ మీరు ఇష్టానుసారంగా రూల్స్కి, సాంప్రదాయాలకి, రెగ్యులేషన్స్కి, నిబంధనలకి వ్యతిరేకంగా అమలు చేయమని ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. దానివల్ల ఉద్యోగుల్లో ఒక అయోమయం నెలకొంది. పరిపాలన అనేది చట్టాలు రూపొందిస్తాం, నిబంధనలు రూపొందిస్తాం, అందరికీ శ్రేయస్కరమైనటువంటి ఒక పద్ధతిని యంత్రాంగానికి అందిస్తాం. మీరిచ్చిన ఈ నిబంధనలే, మీరిచ్చిన ఈ చట్టాలే, మీరు రూపొందించిన విధాన నిర్ణయాలే అమలు చేయడంలో ఓరల్గా మీ మంత్రులు కానీ, మీ శాసనసభ్యులు కానీ, మీరు కానీ అధికారులకు తప్పుడు నిర్ణయాలను మీరు చేయమని చెప్పడం పూర్తిగా దిగజారిపోయింది. ఉద్యోగుల్లో మీ పట్ల పూర్తి గౌరవం లేకుండా పోయిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది చంద్రబాబు పాలనపై స్పెషల్ ఎడిషన్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.